మీరు లేట్ అయితే లేట్ అవుతుంది క్లాసు. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే అండ్ స్టార్ట్. మూసారా? వీడియోస్ ఆన్ చేసి కళ్ళు మూయండి. వీడియో ఐస్ ఓపెన్, మీ ఐస్ క్లోజ్. స్వాస్య గుడ్, వివేక్ గుడ్. ఎవరు? రిషిత రాకేష్, మీదేం బ్యాక్గ్రౌండ్ ఏదో పెట్టినట్టున్నారు. ఏం పెట్టలేదు అంటే గుడ్. అమ్మా ఏదో కెమెరా ప్రాబ్లమ్మా? అవునా ఆంటీ? ఓకే, డన్. కృషి పాప. ఓకే తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడారు. మళ్ళీ ఇంకొక కొత్త వారంలో ప్రభా నాయన మార్చి నెలలో మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. 2024లో ప్రభా జనవరి, ఫిబ్రవరి 2 months కూడా మీరు మమ్మల్ని నీ వాక్యంలో పెంచి పోషించినందుకై నాయన, నీ వెలుగులో నీ నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నాయన, బిడ్డలు మత్తయి సువార్త నుంచి మరి కొన్ని సంగతులు నేర్చుకుంటుండగా సహాయాన్ని దయచేయండి. మీ జ్ఞానాన్ని బిడ్డలకి దయచేయండి ప్రభా తండ్రి. మరి గత వారంలో నాయన ఆసక్తి కోల్పోయినట్టుగా మరి మేము చూసాం, నీ సన్నిధికి వచ్చాం. మరి ఈరోజు మరి అర్థం చేసుకొని ఆసక్తి కలిగి ఉంటారు అని ఆశతో ముందుకు వెళ్తున్నాం. నీ కృప చూపించండి. నీ యొక్క జ్ఞానాన్ని బిడ్డలకి దయచేయమని మహిమ ఘనత నీ చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సాహస్ వీడియో ఆన్, ఆషేర్ వీడియో ఆన్. సరే, లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నామో ఎవరికన్నా గుర్తు ఉందా? లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళందరూ రేజ్ యువర్ హ్యాండ్స్. స్వాస్య వచ్చింది, ఓకే. రిషిత రాకేష్ వచ్చారు. వివేక్ మీరు వచ్చారమ్మా లాస్ట్ వీక్. సాహస్ వచ్చాడు. ఆశ్చర్య కూడా వచ్చాడు లాస్ట్ వీక్. ఓకే సరే, ఎవరు? స్వాస్య, లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం? నేను ఒక మంచి హోంవర్క్ కూడా ఇచ్చాను మీకు. నేను మీకు ఒక మంచి కొన్ని, సరే ఏ అధ్యాయంలో ఉన్నాం? మత్తయి సువార్త 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో ఎన్ని భాగాలు చేసాం మనం? మత్తయి సువార్తని ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసాం? 2 పార్ట్లు అక్క. ఎన్ని పార్ట్స్ చూసాం? పోనీ 3 parts. వెరీ గుడ్. 3 కాదు, ఆల్మోస్ట్ 4 parts ఇవి. ఫస్ట్ పార్ట్ ఏంటి? 1 to 12th verse, మొదటి 12 వచనాలని ఒక భాగం కింద చేసాం. ఏంటది? తూర్పు దేశపు జ్ఞానులు యేసు క్రీస్తుని చూడడానికి యెరూషలేముకి రావడం, క్రీస్తుని బాలుడిగా ఉన్న శిశువుని నక్షత్రం ద్వారా వచ్చి చూసి మళ్ళీ వేరే రూట్ లో వాళ్ళు వెళ్ళిపోవడం. ఇది 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు చూసాం. లాస్ట్ వీక్ మనం 13 నుంచి 15 వరకు ఏముందని చూసాం. నేను కంప్లీట్ చేయలే లాస్ట్ వీక్, మీరు అసలు సపోర్ట్ చేయలేదని నేను హాఫ్ లో ఆపేశాను లాస్ట్ వీక్. దేనికోసం ఉందని చూసాం, కొన్ని గుర్తుందా? గుర్తులేదా? సరే నేనే చెప్తాను. లాస్ట్ వీక్ 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు ఏముంది అని అంటే, యోసేపుకు యెహోవా దూత ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తుకు వెళ్ళు అని చెప్పడం. చెప్పిన వెంటనే అప్పుడు లేచి, అంటే నిద్రలో నుంచి మేల్కొని, యోసేపు వెంటనే శిశువును మరియను తోడుకొని ఐగుప్తుకు వెళ్ళిపోవడం. ఇది లాస్ట్ వీక్ చూసాం. గుర్తొచ్చిందా? గుర్తు రాలేదా? జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్ మీకు గుర్తొస్తే. ఓకే, నేను మీకు ఒక మంచి పాయింట్ కూడా చెప్పాను అందులో. హేరోదు ఆ శిశువును సంహరింపవలనని వెదకబోవు
చున్నాడు. గుర్తుందా? ఇంకా అనుకోలే, హేరోదు చంపాలి అని అనుకోలే, కానీ అనుకుంటాడు అని ముందుగానే దేవుడు చెప్పేశాడు. ఎవరికి చెప్పారు? యోసేపుకి. యోసేపుకి చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పారు? పడుకున్నప్పుడు చెప్పాడు. అప్పుడు యోసేపు ఏం చేశాడు? యోసేపు అప్పుడు ఏం చేశాడు? తల్లిని ఆ శిశువును వెంట పెట్టుకుని తల్లిని వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎప్పటి వరకు ఐగుప్తులో ఉండిపోయాడు? ఎన్ని రోజులు ఐగుప్తులో ఉండిపోయాడు? హేరోదు చనిపోయే వరకు ఉన్నాడు. అసలు ఐగుప్తుకే వెళ్ళడానికి ఏమన్నా రీజన్ ఉందా? ఓన్లీ ఈజిప్ట్ కి ఎందుకు వెళ్ళాడు? ప్రవచనము నెరవేరాలంట. ఏం ప్రవచనం ఉంది ఇక్కడ చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 15వ వచనంలో, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. మనం మత్తయి సువార్త ఇప్పటికీ కొన్ని ప్రవచనాలు చూసాం. ఎవరికన్నా గుర్తున్నాయా ఏమేం ప్రవచనాలు చూసామో? మొదటి అధ్యాయంలో ఏ ప్రవచనాలు చూసాం? ఏ ప్రవక్త చెప్పిన ఏ ప్రవచనాలు చూసాం? మొదటి అధ్యాయం మీకాలో మొదటి అధ్యాయం అది ప్రవచనం. యెషయా 7వ అధ్యాయం 14వ వచనం అంటే. వెరీ గుడ్. యెషయా 7:14 చూసాం. ఏంటది? ఇదిగో కన్యక గర్భవతి. వెరీ గుడ్. కన్యక గర్భవతి కుమారుని కనుడని యెషయా చెప్పిన ప్రవచనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనానికి ఏ ప్రవచనం చూసాం? ఏ ప్రవక్త చెప్పిన ప్రవచనం చూసాం? మీకా. ఎక్కడ రెఫరెన్స్ ఎవరికన్నా గుర్తుందా? అదర్ దెన్ రిషిత సాహస్ కాకుండా ఇంకెవరికన్నా గుర్తుందా? మీకా. వెరీ గుడ్ రాకేష్. 5వ అధ్యాయం 2వ వచనం ఏముంది రాకేష్? ఏముంది? ఏముంది నానా? యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు ఎంత అల్పమైన దానవు కావు అని మీకా. యెషయా ప్రవక్త ప్రవచనం చూసాం, మీకా ప్రవక్త చూసాం. ఇప్పుడు ఇంకొక ప్రవచనం కనిపిస్తుంది మనకి. ఆ ప్రవచనం ఏంటి అని అంటే, ఇప్పుడు మత్తయి సువార్త 2:15 ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ఏ ప్రవక్త చెప్పాడు అని అంటే హోషేయ ప్రవక్త. ఎవరా ప్రవక్త? హోషేయ. అందరూ చెప్పాలి. హోషేయ ప్రవక్త చెప్పాడు. ఏం చెప్పాడో చూద్దాం. అందరూ బైబిల్స్ పట్టుకొచ్చుకున్నారా? పెద్దవాళ్ళందరూ అన్ని నోట్స్ రాసి నాకు పంపించాలి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఓపెన్ చేసి రైజ్ యువర్ హ్యాండ్స్. నేను అడుగుతాను ఎవరు చదవాలో. అజయ్. ఆంటీ నేను చదువుతాను. హర్షు. వెరీ గుడ్ హర్షు. నువ్వు వీడియో ఓపెన్ ఆన్ చేసి చదవమ్మా. హర్షు చదువు. హోషేయ 11:1. When Israel was child, I loved him, and out of Egypt I called my son. Very good. Once again. When Israel was a child, I loved him, and out of Egypt I called my son. Very good. వచ్చేసిందా నీకు? ఒకసారి చదివి వచ్చేస్తుంది. స్వాస్య. హోషేయ 11:1. జాగ్రత్తగా వినండి, లోపల చదవండి. ఎవరో ఒకరు నేను చెప్పమని అడుగుతా చూడకుండా. మీరు వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళందరినీ నేను రిమూవ్ కొట్టేస్తున్నాను. వీడియోస్ ఆఫ్ ఉంటే నేను రిమూవ్ చేసేస్తాను మిమ్మల్ని. స్వాస్య బైబిల్ ఓపెన్ చేసావా? చదవాలి. హోషేయ
11వ అధ్యాయం 1వ వచనం. ఓకే. ఇశ్రాయేలు బాలుడైయుండుగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారును ఐగుప్తు దేశములో నుండి పిలిచితినియా పిలిపించితినియా? పిలిచితిని. వన్స్ అగైన్ ఈసారి మళ్ళీ జాగ్రత్తగా చదువు, కొంచెం స్పీడ్గా. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. వెరీ గుడ్. వచ్చేసిందా శ్వాస? కీర్తి సుందర్, నువ్వు చదువుతావా? అన్మ్యూట్ చెయ్యి. అన్మ్యూట్ చెయ్యాలి. చదువుతున్నావా? హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎదుట ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో అతని ఎదుటానా అతని ఎడలానా? ఏముంది నీ బైబిల్లో? అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచితిని. ఐగుప్తు దేశము నుండి పిలిచితిని. మధ్యలో ఇంకేదో అక్షరం మిస్ చేస్తున్నావు చూడు. దేశములో నుండి పిలిచితిని. చదివేటప్పుడు అక్షరం మిస్ అవ్వకూడదు, తెలుసా? పొల్లు కూడా మిస్ అవ్వకూడదు అని దేవుడు చెప్పాడు. నువ్వు అక్షరాలనే లేపేస్తే ఎలాగా? కొన్ని వర్డ్స్ మార్చేస్తున్నావు, అక్షరాలని లేపేస్తున్నావు. మళ్ళీ చదువు, కరెక్ట్ గా చదవాలి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. వెరీ గుడ్. వచ్చేసిందా? కృషిత. స్వాస్థ్య ఈ లోపల నేర్చుకోను. చెప్పమ్మా. కృషిత చదవాలి. వచ్చేసిందండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు బాలుడై ఉండగా. అక్కడ ఏముంది? ఎగ్జాక్ట్ అక్కడ ఏముంది అదే చదవాలి. చదువు. ఇశ్రాయేలీయులు అంటే ప్లూరల్. ఇశ్రాయేలు అంతే. చదువమ్మా. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. వెరీ గుడ్. ఇంకెవరున్నారు? రాకేష్. ఈ లోపల మిగిలిన వాళ్ళు చూడకుండా చెప్పాలి. నేను పిలవలేదు కదా అని రిలాక్స్ అవ్వండి. 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడిగా ఉందా అక్కడ? బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ఇప్పుడు ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు? ఐగుప్తు దేశంలో నుండి. ఎవరిని పిలిచాడు? అక్కడ ఏముంది బైబిల్లో? ఇశ్రాయేలుని ఎప్పుడు పిలిచాడు? ఇశ్రాయేలు బాలుడై ఉండగా. ఎప్పుడు పిలిచాడు? ఇశ్రాయేలు బాలుడై ఉండగా. శిశువై ఉండగా అన్నాడా? బాలుడై ఉండగా అన్నాడా? బాలుడికి శిశువుకి డిఫరెన్స్ తెలుసా మీకు? ఎవరు? శాలిని చెప్తున్నా. శాలిని, బాలుడికి శిశువుకి డిఫరెన్స్ ఏంటి? బాలుడు అంటే ఇప్పుడే పుట్టిన పిల్లవాడిని బాలుడు. ఓకే. శిశువు అంటే ఎప్పుడు మరి? తెలీదు. ఓకే. సాహస్ చెప్తాడు.
చెప్పరా. నేను ఏ క్వశ్చన్ అడిగానో దానికే ఆన్సర్ చెప్పాలి సాహస్, లేకపోతే నీకు ఛాన్స్ ఇయ్యను ఇంకా. ఓకే అండి. ఉమ్. ఇశ్రాయేలు బాలుడై నేను అదే అన్నాను, నువ్వు క్వశ్చన్ వినవు. నేనేం క్వశ్చన్ అడిగానో దానికి ఆన్సర్ చెప్పాలి. నేను ఎంతసేపు నీకు ఛాన్స్ ఇయ్యంది కూడా నువ్వు వింటున్నావా కరెక్ట్ గా, నీ మైండ్ లోనే నువ్వు ఉంటున్నావా అని టెస్టింగ్ కే నీకు ఎంతసేపు ఛాన్స్ ఇయ్యలే. సోనియా అంటే రీజన్ లేకుండా చెయ్యదు. నేనేం క్వశ్చన్ అడిగాను, క్వశ్చన్ ఏం అడిగాను? బాలుకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? శిశువుకి బాలునికి డిఫరెన్స్ అడిగాను, తేడాలు. ఎవరు హెల్ప్ చేశారు నీకు? ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎవరు గుర్తు చేశారు? ఎవరు గుర్తు మరి నేను అడిగిన వెంటనే నువ్వు ఏదో ఎందుకు చెప్పావు? చెప్పు ఇప్పుడు డిఫరెన్స్ చెప్పేంటో. శిశువుకి బాలుడికి డిఫరెన్స్ చెప్పాలి. పాలు తాగే పిల్లడు బాలుడు నేను. నువ్వు బాలుడా? ఓకే, కొంచెం బిగ్ అయినాడు. ఓకే, వెరీ గుడ్. కృషిత నువ్వేమన్నా చెప్తావా? అంటే బాలుడు అంటే కొంచెం శిశువు వయసు నుండి పెద్దగా వచ్చిన వాళ్ళని బాలుడు అంటారు, అండ్ శిశువు అంటే అప్పుడే పుట్టిన వాళ్ళని శిశువు అంటారు. అక్కడ చూసారా, ఏలయనగా మనకు శిశువు పుట్టును అన్నాడు కదా. శిశువు అంటే స్మాల్ బేబీ, జస్ట్ బోర్న్ బేబీ, చిన్న పిల్లల్ని శిశువును పోలిన వారై ఉండాలి అంటాడు. బాలుని పోలిన వారై అని అన్నాడు బైబిల్లో. మీరు అది గమనించుంటే శిశువును పోలిన వారిదే అంటాడు. అంటే స్మాల్ బేబీ, వాళ్ళకి ఏమీ తెలీదు. ఇప్పుడు మన దగ్గర ఎవరున్నారు అంత స్మాల్? ఎవ్వరు లేరు. మన దగ్గర అందరు బాలుర్లే ఉన్నారు. యు ఆర్ ఆల్ బాలులు, యు ఆర్ లైక్ చిల్డ్రన్. అందరు చిల్డ్రన్నే ఉన్నారు ఇక్కడ. బేబీస్ ఎవ్వరు లేరు. బేబీస్ అంటే చాలా స్మాల్ అన్నమాట, జస్ట్ పుట్టిన వాళ్ళు, చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని బేబీస్ అంటారు. మీరందరూ కూడా బాలుడు. సో ఎప్పుడు పిలిచాడంట దేవుడు? ఇశ్రాయేలు బాలుడై ఉండగా, అంటే చిన్నగా కాదు, కొంత టైం వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఓకేనా? ఓకే ఆంటీ. చాలా చాలా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు హేరోదు చనిపోయే వరకు ఉన్నాడు అంటున్నారు కదా. అంటే హేరోదు మేబీ 4 యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 4 ADకి చనిపోయాడు అనేది ఒక ఉంది టాక్. అంటే 4 సంవత్సరాలు, యేసుక్రీస్తుకి 4 సంవత్సరాలు, 4 AD అంటే అంతే కదా. సో 4 సంవత్సరాల వరకు ఉండొచ్చు ఏజ్ అని ఒక లెక్క కూడా ఉందన్నమాట. ఓకే, సో ఎవరు చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు? చనిపోయే వరకు అక్కడే ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని చంపాలని చూసాడండి. చంపాలని చూస్తున్నాడు కాబట్టే అక్కడే ఉండు అని అన్నాడు. ఒక రీజన్, హేరోదు చంపేస్తాడు కాబట్టి నువ్వు అక్కడ ఉండకూడదు. ఓకేనా? అది ముందుగానే చెప్పాడు. దానికి ఇంకొక రీజన్ ఏంటి అనంటే లేఖనాల నెరవేర్పు. ఏ లేఖనం నెరవేరింది? యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళి రావడానికి లేఖనం ఏంటి? ఏ లేఖనం నెరవేరింది చెప్పాలి. హోషేయ గ్రంథం 11:1. వెరీ గుడ్, వెరీ గుడ్ శాలిని. హోషేయ 11:1 రాయబడిన ప్రవచనం, లేఖనం లేదా ప్రవచనం నెరవేర్పు కోసమే జరిగింది. సో ఇక్కడ వరకు మీ క్లారిటీ వచ్చిందా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు ఏముంది అనంటే, దేవదూత యోసేపుకి కలలో ప్రత్యక్షం అవ్వడం, నువ్వు శిశువుని బాలుణ్ణి తీసుకుని వెళ్ళిపో అండం. అంతేనా? చూసారా? మీకు ఇక్కడ అబ్జర్వ్ చేశారా లేదా? శిశువును ఏం చేశాడు? శిశువును సంహరింపాలని ఉన్నాడు. శిశువును తల్లిని వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు?
ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అంటే శిశువుగా బేబీగా ఉన్న జీసస్ ని తీసుకుని వెళ్ళాడు. వెనక్కి ఎప్పుడు వచ్చాడు? బాలుడుగా ఉన్నప్పుడు. ఇశ్రాయేలు బాలుడుగా ఉన్నప్పుడు అక్కడి నుంచి రిటర్న్ అయ్యారు. అంటే కొంత ఎక్కువ, ఒక 2-3 years వరకు కూడా ఐగుప్తులోనే వాళ్ళు ఉన్నారు. ఓకే, మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇప్పటికి 2 ప్రవచనాలు చూసాం. మొదటి ప్రవచనం ఏంటి? మొదటి భాగం 1 నుంచి 12 వచనాల్లో ఒక ప్రవచనం. ఏ ప్రవచనం చూసాం? ఏ ప్రవక్తది? మీకా 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5:2. ఓకే, ఇప్పుడు చూసిన ప్రవచనం ఎవరిది? హోషేయ గ్రంథం హోషేయ ప్రవచనం. హోషేయ దేని కోసం ప్రవచించారు? ఐగుప్తు దేశంలో నుండి యేసుక్రీస్తులు వారు శిశువుగా ఉన్నప్పుడు ఐగుప్తుకి వెళ్ళి తిరిగి మళ్ళీ ఐగుప్తు నుంచి బాలుడిగా వెనక్కి రావడం కోసం అని ఇచ్చిన ప్రవచనం. ప్రవచనం అంటే తెలుసు కదా, దేవుడు చెప్పింది. ఓకే, సో మీరు ఈరోజు నేర్చుకోవలసిన వచనం ఏంటి అని అంటే హోషేయ 11:1. ఎవరు చెప్పగలుగుతారు? హర్షిత చెప్తుంది, రిషిత చెప్తుంది, సాహస్ చెప్తున్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకెవరు చెప్పగలుగుతారు? సుందర్, వివేక్ సుందర్ చెప్తున్నాడా? చెప్తానంటే చెప్పు నాన్న. మిగిలిన వాళ్ళు టక్క నేర్చుకోవాలి. రాకేష్, కృషిత, కీర్తి సుందర్, ఆషేర్. అంటే వచ్చా అంటే వచ్చేసిందా? సరే, వివేక్ తర్వాత నీకే ఛాన్స్. రాకేష్ చెప్పు. వివేక్ సుందర్. హోషేయ 11వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు చెయ్యి ఇక్కడ తీసే ఫస్ట్. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. నువ్వు ఇలా పెట్టుకుంటే నువ్వు ఆల్రెడీ నోరు ఓపెన్ చేయకుండా మాట్లాడుతావు. ఇశ్రాయేలు అని వస్తుంది. నువ్వు నార్మల్ గా మాట్లాడితే మంచిగా వస్తుంది. చెప్పు. ఇశ్రాయేలు నా ప్రజలు బాలుడై ఉండగా చెప్పు. అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. నువ్వు ఇంకా బాగా నేర్చుకోవాలి. ఓకే, ఇంకొకసారి చదువు. ఎస్ రాకేష్. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ప్రేమ కలిగి అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని. ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. వెరీ గుడ్, వెరీ గుడ్ రాకేష్. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? హర్షిత. Hosea chapter 11 verse 1. When Israel was a child, I loved him, and out of Egypt I called my son. వెరీ గుడ్. ఆడ లేడమ్మా? ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? అంటే నేను చెప్తానండి. ఆషర్కి ఫీవరా? ఓకే, తగ్గలేదా? నువ్వు వాక్యం బాగా నేర్చుకుంటే దేవుడు త్వరగా తగ్గిస్తాడు. నువ్వు నేర్చుకోలేదనుకో వీడు డల్లగానే ఉంటున్నాడులే, ఉండని అనుకుంటాడు. అదిగో వీడెవడో వెనకాల స్కేటింగ్ చేస్తున్నాడు. శాలిని చెప్తుందా? చెప్తాను. శాలిని తర్వాత కీర్తిసుందర్. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి
ఇస్రాయేలు ఎప్పుడు పిలిచాడు? ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు పిలిచాడు? బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. అంతే, 5 పార్ట్స్. ఇది సింపుల్, ఓన్లీ 5 పార్ట్సే. కీర్తి సుందర్ చెప్తాడా? హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. అంతే. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుడు ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. నా కుమారుని. వెరీ గుడ్ కీర్తి, బాగా చెప్పావు, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? సాహస్ చేతులు కట్టుకునే ఉన్నాడు. ఏరా వచ్చిందా? చెప్పు, కరెక్ట్ గా చెప్పాలి, ఒక్క మిస్టేక్ రావద్దు. ఓకే అండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ కృషిత. అజయ్ గారు చెప్పాలి నెక్స్ట్. స్వాస్య, అజయ్. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు బాలుడై ఉండగా. దెబ్బలు పడతాయి. ఇశ్రాయేలీయులు కాదు, ప్లూరల్ కాదు, సింగులర్. ఇశ్రాయేలు అంతే. ఫస్ట్ ఏ మిస్టేక్ అదే మిస్టేక్ కంటిన్యూ చేస్తారు. ఇంకో నువ్వు మా జయగాడు సేమ్. అందుకే స్టార్టింగే తప్పు లేకుండా నేర్చుకోవాలి. మీరు కరెక్ట్ గా నేర్చుకుంటే కరెక్ట్ గా చెప్తారు. సరే, నీకు ఇంకొక 1 minute టైం ఇస్తాను. స్వాస్య వచ్చిందా? అజయ్ అండ్ స్వాస్య. అంటే నేను చెప్తానండి. నేను వస్తాను, ఆగమ్మా. నీ హ్యాండ్ చూసాను, నేను వస్తున్నా. ఓకే అండి. స్వాస్య చెప్పాలి, కృపానంద్ చెప్పాలి తర్వాత. చెప్పు స్వాస్య. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. అది మర్చిపోతే ఎలా? వెరీ గుడ్. ఓకే, కృషిత. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతడి ఎడల ప్రేమ కలిగి నా కుమారుడని ఐగుప్తు దేశముల నుండి పిలిచి తిని. ఐగుప్తు దేశములో నుండి. లో తెలుగులో విభక్తులు అంటారు, కిన్కున్ యొక్క లోన్ లోపల. అంటే లాస్ట్ లో చెప్తా. లో, ఐగుప్తు దేశములో నుండి. నువ్వు బాగా చెప్తావు కాబట్టి నువ్వు మిస్టేక్ లేకుండా చెప్పాలని ఇన్నిసార్లు చెప్తున్నా. ఓకే, వివేక్ చెప్తాడా? బిగ్ వివేక్ చెప్తాను అంటే. స్మాల్ వివేక్ కాదు, ఇంకో బిగ్ వివేక్ ఉన్నాడు క్లాస్ లో. బిగ్ వివేక్ చెప్తున్నాడా? స్మాల్ వివేక్ ఛాన్స్ ఇద్దామా? మా తమ్ముడు నిద్రపోతున్నాడు అంటే. తమ్ముడు కాదు నాన్న, ఇంకొక వివేక్ అన్న కూడా ఉన్నాడు క్లాస్ లో. సరే, నువ్వు కరెక్ట్ గా చెప్తావా ఇప్పుడు? చెప్తాను అంటే. ఓకే, వెరీ గుడ్. చెప్పు. అమ్మ హెల్ప్ లేకుండా చెప్పేయాలి. హోషేయ 11వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి ఐగుప్తును నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. వెరీ గుడ్. ఎస్ రిషిత. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం.
ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరు చెప్పలేదు? అజయ్ చెప్పలేదు. ఇక్కడ ఎవరు? కృపానంద్ అండ్ దీవెన, మీరిద్దరు కూడా చెప్పలేదు. వచనం క్లాస్ లో నేర్చేసుకుని చూడకుండా రాసి పంపించాలి. సంకల్పిత ఏమన్నా నేర్చుకుందా లేదా ఈరోజు? అమ్మమ్మల ఇంట్లోనే ఉన్నారు ఇంకా? అవునంటీ. నువ్వు అమ్మమ్మల ఇంట్లో మాట వినట్లేదు. ఉండు, నేను తాతయ్యకి చెప్తాను ఈ సంగతి. వద్దంటీ, అయినా కానీ అలా చేయలేదంటీ. అలా చేయలేదా? మరి వాక్యం వినాలి, కొంచెమైనా నేర్చుకోవాలి. ఓకే. ఈ రోజు మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నేర్చుకున్నాం? ఆంటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నేర్చుకున్నాం మనం? మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుండి 13వ వచనం నుండి 15వ వచనం వరకు. ఏం నేర్చుకున్నాం? యోసేపు శిశువుని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళి బాలుడైన తర్వాత తీసుకుని వచ్చాడు. ఇది హోషేయ రాసిన ప్రవచన నెరవేర్పు. ఎవరైతే నోట్స్ రాసుకుంటున్నారో వాళ్ళందరి కోసం రిపీట్ చేస్తున్నాను. హోషేయ రాసిన ప్రవచన నెరవేర్పు కోసం, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అనే ప్రవచన నెరవేర్పు కోసం ఇది జరిగింది. శిశువుగా ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళాడు, బాలుడిగా ఉన్నప్పుడు హేరోదు చనిపోయిన తర్వాత తీసుకుని వచ్చాడు. ఇక్కడ యోసేపు నుంచి మనం నేర్చుకున్నది ఏంటి అనంటే, చెప్పిన వెంటనే మాట వినడం, చెప్పింది కరెక్ట్ గా చేయడం, వెంటనే చెయ్యాలి, కరెక్ట్ గా చెయ్యాలి. ఓకే. మన ఎడల కూడా దేవునికి కొన్ని ప్రణాళికలు ఉంటాయి. అర్థమవుతుందా? యేసుక్రీస్తుకే చాలా ప్రవచనాలు ఉన్నాయి, మాకేం లేవు అని అనుకోకండి. మీ కూడా దేవుడు చాలా రాసి పెట్టుకున్నాడు ఆల్రెడీ. నా పిల్లలు చక్కగా వాక్యం నేర్చుకోవాలి, శ్రద్ధగా వినాలి అని అనుకుంటున్నాడు దేవుడు. మీరు అది నెరవేరుస్తారా? యేసుక్రీస్తు చూడండి, పుట్టక ముందు నుంచి ఉన్నాయన్నీ నెరవేర్చాడా? కన్యకకు పుట్టాలి, నెరవేర్పు జరిగిందా? ఇమ్మానుయేలుని పేరు పెట్టాలి, నెరవేర్పు జరిగిందా? బెత్లెహేములోనే పుట్టాలి, నెరవేర్పు జరిగిందా? ఐగుప్తుకు వెళ్ళాలి, నెరవేర్పు జరిగిందా? మరి మన ఎడల కూడా దేవుడు అనుకుంటున్నాడు, వీళ్ళు చక్కగా రోజు వాక్యం నేర్చుకోవాలి, నీట్ గా రాయాలి. మరి నెరవేరుస్తారా మీరు? ఎస్ సార్. కొంతమంది మాత్రమే నాకు పంపిస్తున్నారు హోంవర్క్స్, చాలా కొద్ది మంది తగ్గిపోయారు. మీరు చక్కగా నీట్ గా రాసి పంపించాలి. దేవుడి కోసం ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయండి రాయడానికి. అందంగా రాయండి, అక్షరాలు అందంగా రాయాలి. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే మీకు స్కూల్లో కూడా ఉపయోగమే. ఎవరన్నా అడిగితే ఈ వీక్ లో మీకు ఎవరు అడిగినా 2వ అధ్యాయం 13 నుంచి 15 సందర్భం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరు అడగకపోయినా వెళ్ళి మమ్మీ నేను ఇది నేర్చుకున్నాను అని మీరు చెప్పేయాలి. రేపు క్లాస్లో అడుగుతారు మీరు ఎంతమందికి చెప్పారు, చూస్తా ఎవరు ఎక్కువ మందికి చెప్తారు. మా మమ్మీ డాడీ ఇద్దరే ఉన్నారు ఆంటీ, ఇంట్లో ఎవరు లేరంటే ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లో చెప్పి పంపియండి. మీరు నేర్చుకున్నదంతా ఫోన్లో చెప్పండి. మీరేం చెప్పారో నాకు ఎంతమందికి చెప్పారో టుమారో ఐ విల్ ఆస్క్ యూ. రెడీయా? చేస్తారా? యోసేపు చేశాడు కదా, యేసుక్రీస్తు నెరవేర్చాడు కదా, మీరు చేస్తారా? వెరీ గుడ్. స్వాస్య, వివేక్, సాహస్. కువైట్ తెలుగు. కృపానంద్ మీరు అసలు మాట్లాడట్లేదు. ఆంటీ పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారు ఆంటీ, అందుకు నేను గమ్మని ఇంటా ఉన్నాను ఆంటీ. ఓకే ఓకే ఓకే, సరే అమ్మ, వాళ్ళకి నేర్పించండి వచనం. నేర్పించి మీకు రాపిచ్చి పంపిస్తాను ఆంటీ. మీరు క్లాస్ విన్నారు కాబట్టి మీరు ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి, కరెక్ట్ గా ఫోన్ చేసి మీరు వాళ్ళకి చెప్పి రేపు నాకు అప్డేట్ ఇవ్వాలి. అలాగే అక్క. నేను ఇది నేర్చుకున్నాను, నేను పిల్లలు కూడా నేర్పించేసానని మీరు నాకు అప్డేట్ ఇవ్వాలి రేపు. అలాగే అక్క. ఓకేనా?
మిగిలిన వాళ్ళందరూ కూడా చూస్తాను ఎవరు ఎక్కువ మందికి చెప్తారో నేను నోట్ చేసుకుంటా ఉంటా. మీకు ఇయర్లీ గిఫ్ట్స్ ఇస్తాను కదా, అప్పుడు వాళ్ళకి ఎవరు బాగా చేస్తున్నారో హోంవర్క్స్ వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్. హోంవర్క్స్ చేయని వాళ్ళకి ఈసారి క్యాన్సిల్, నో గిఫ్ట్స్. ఇయర్లీ గిఫ్ట్స్ ఇవ్వను నేను, ఇంకా అందరికి ఇచ్చేస్తుంది సోనియా అంటే అనుకోవద్దు. బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాయి ఈసారి. రెగ్యులర్ గా క్లాసులు అటెండ్ అయ్యి అటెండెన్స్ కూడా ట్రాక్ చేస్తున్నారు అన్నవాళ్ళు. ఓకే, చెప్తారా? చూద్దాం సంకల్పిత ఎంతమందికి చెప్తుందో. ఏమో రేపు సంకల్పిత విన్నరా, వివేక్ విన్నరో, కృషిత, స్వాస్య, అజయ్, హర్షు. అజయ్ క్లాస్ లో మాట్లాడలేదు కానీ రేపు ఆడే ఎక్కువ మందికి చెప్పేసి వస్తాడేమో, నాకు తెలియదు. చూద్దాం, రేపటి వరకే టైం. రేపు ఈవినింగ్ క్లాస్ లో ఫస్ట్ ఇదే చెప్పాకే మనం మీరు ఎంతమందికి చెప్పారు. నాకు జస్ట్ కౌంట్ ఇవ్వద్దు. ఏదోలే వాళ్ళు 4 అన్నారు కదా నేను 5 అంటానని చెప్పొద్దు. ఓకేనా? సాహస్ చెప్తావా? మీరు ఎక్కువ మంది ఒక్కరు కాదు, ఓన్లీ నేను అమ్మమ్మకి, తాతయ్యకి, మమ్మీకి, డాడీకి చెప్పేసానంటే సరిపోదు, ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. నా దగ్గర రావాలి. ఓకేనా? వెరీ గుడ్. రాసి పంపించండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే. తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకు వందనాలు నైనా. నీ వాక్యంలోని ప్రవచనాలన్నీ ప్రభా యేసుక్రీస్తు తన శిశువుగా పుట్టక ముందు నుండి శిశువుగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు నెరవేరుస్తూ ఉన్నాడు. నాయనా, మేము కూడా మా పట్ల నీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చగలిగినట్లు సహాయాన్ని దయచేయండి. చిన్న బిడ్డలుగా ఉంటున్నప్పుడే ప్రభా నీ వాక్యాన్ని నేర్చుకుని అనేక మందికి చెప్పుటలో ప్రభా మరి నైనా బిడ్డలకి మీరు తోడని గ్రహించమని అడుగుచుంటున్నాం. వారికి మంచి వాక్కును, మంచి మనసును దయచేయండి ప్రభా. అబద్ధాలకు దూరంగా ఉంటూ నైనా తండ్రి సత్యానికి నమ్మి దానిని పాటించేవారుగా, సత్యాన్ని వెదజల్లేవారుగా, ప్రకటించేవారుగా బిడ్డలందరూ ఉండగలిగినట్లు నీ కృప చూపించండి నాయనా. అనారోగ్యంతో బాధపడుతున్న ఆషేర్ని అలాగే జేసన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నా. బిడ్డలిద్దరికీ నీ చిత్తమైతే మంచి ఆరోగ్యాన్ని దయచేసి క్లాస్ లో ప్రభు అటెంటివ్ గా ఉండడానికి నీ కృప చూపించండి. సహాయాన్ని దయచేసి నడిపించండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఎండబారి నుండి, వేడి నుండి మీరే బిడ్డలను కాపాడమని ఆయన నీ కొరకు వారు నిలబడగలిగినట్లు, నీ అంబుల పొదిలో బాణాలుగా వారు ఎదగలిగినట్లు సహాయాన్ని దయచేయమని, మరి జాయిన్ చేసిన తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. ఈరోజు ఎవరు పాటలు పాడతారో రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు సాంగ్ పాడగలరు? రేజ్ యువర్ హ్యాండ్స్. వివేక్ పాడతాడా? సాత్విక, హలో సాత్విక. వందనాలు నాన్న. బాగున్నావా? చాలా రోజులు అయిపోయింది వచ్చి, చాలా రోజులు అయిపోయింది. ఏమైంది రావట్లే? రోజు రావాలి. ఓకేనా? గుడ్ గర్ల్. ఓకే, పాడుతున్నావా? పాడు పాడు. పాడు, కొంచెం నీకు వచ్చినంత వరకు పాడు, ఏం కాదు. నీ తర్వాత వివేక్ పాడుతున్నాడా? ఎంతో కష్టం, ఎంతో కష్టం. తనకు నచ్చిన పాటే పాడినియండి, పర్లేదు. ఎంతో త్వరగా. ఎంతో ఎంతో కష్టంగా ఉండాలి.
పెనులాలతో కొట్టి చుండగా అలాంటి చాటలేవా పెనులాలతో కొట్టి చంపుతుండగా అలాంటి చాటలేవా ఎన్ని మాసా క్షమించాలి 70 జన్లకి క్షమించాలి ఈ రక్తమే పట్టించాలి తాగుతుంది అనాథులు క్షమ దొరుకుతుంది చూడత్తనే క్షమించమని పెడుతుంది ఉన్నానంటే ఉన్నాను ఆంటీ నేను పాడినా ఆంటీ పాడమ్మా. అందరికీ వందనాలు పాట పాడుతున్నాను. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం, పుట్టాకే తెలిసింది బిడ్డ పేగు బంధము, దేవుడి తెలిపాడు గర్భం పండించి తల్లి తండ్రి బంధము, ఇలా తెలిపాడు ఇలా చూపాడు తన ప్రేమే నీలో ఉంచాడు, తల్లిదండ్రిగా నిన్ను చేశాడు. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం, నువ్వు ఒడిలోకి వస్తావని మోసానురా నవమాసాలు నా చేతులతో తాకాలని అడిగానురా రాగానే, తల్లంటే తండ్రంటే పుడితేనే తెలిసిందిరా, నువ్వొడిలోనే నవ్వేస్తే కష్టమంత మరిచానురా, ఈ తల్లిదండ్రిని చేశాడని చెప్పారురా తొలినరులేరా, నీ తల్లిదండ్రులనే సన్మానించాలని చెప్పాడురా ఆ దేవుడేరా. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం, ఏ అవయవాలు చెయ్యాలని అమ్మ నాన్న అనుకోలేదురా, మా రూపంలో కావాలని అనుకున్న పుట్టుటలేదురా, జన్మంటూ జరిగిందంటే ఆ దేవుని దయ వలనేరా, నీకమ్మంటూ బ్రతికుందంటే ఆ దేవుని సెలవేనురా, ఈ జీవితం ఆ దేవుడే ఇచ్చాడని చెప్పాలిరా, ఇది చెప్ప